హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరైనా సరే ఈజీగా చేసుకోగలిగేలా 11 రకాల పిండి వంటల్ని ఒకే వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్వీట్ రెసిపీ మినప సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మినప సున్నుండలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. సున్నుండల పిండి 1 కప్ తీసుకున్నానండి. ఈ పిండి ఎలా తయారు చేయాలో ముందు వీడియోలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బెల్లం తురుము 1 కప్, రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. నెయ్యి తగినంత. తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా సున్నుండల పిండి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. సున్నుండల పిండి తయారు చేయడం కోసం 1 కప్ మినపగుళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండి పెట్టి వీటిని వేయించుకోవాలి. మంటను సిమ్లో పెట్టి కలుపుతూ దోరగా వేయించాలండి. ఇవి బాగా వేగితేనే సున్నుండలు టేస్ట్ బాగుంటాయి. ఇలా కలుపుతూ వేయిస్తే అన్నీ ఒకేలా వేగుతాయి. చాలామంది దోరగా వేయిస్తారండి, అలా వేయించకూడదు. బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే మీకు సున్నుండలు టేస్ట్ బాగుంటాయి. ఇలా ఈ కలర్ రావాలండి. ఇప్పుడు ఇవి వేగాయో లేదో చూడడం కోసం కొద్దిగా తీసుకుని ఇలా దంచి చూడండి. ఇలా లోపల కూడా ఈ విధంగా వేగాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇవైతే చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. గ్రైండ్ చేస్తే మనకి సున్నుండల పిండి రెడీ అయిపోయిందండి. నేను తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కనుక ఇంట్లో గ్రైండ్ చేసి తీసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే బయట మరపట్టించవచ్చు. ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని నెయ్యి పెట్టి నెయ్యిను వేడి చేసుకోవాలి. నెయ్యి కరుగుతూ ఉంది. ఇంతలో మనం సున్నుండలు తయారు చేయడానికి ఒక బౌల్ తీసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న సున్నుండల పిండి వేసుకుని బెల్లం తురుము వేసుకోవాలి. సున్నుండల పిండి బెల్లం కూడా రెండు ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. రెండు కూడా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. మినువులు వేయించేటప్పుడు బాగా వేయిస్తేనే కమ్మగా ఉంటాయండి. మీరు వేయించేటప్పుడు వేగు తక్కువగా ఉన్నట్టయితే పచ్చి స్మెల్ వస్తాయి. ఇలా బెల్లం మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకుని టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. తీపి సరిపోయిందో లేదో చూసుకోవాలి. నేను వేసిన క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది. మీకు ఏదైనా ఇంకా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు నెయ్యి అయితే బాగా వేడిగా ఉందండి. ఇలా వేడి చేసిన నెయ్యిని మాత్రమే వేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని గరిటెతో కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత నెయ్యి సరిపోయిందో లేదో చూసుకుని ఇంకాస్త వేసుకోవాలి. సున్నుండలు ఎప్పుడు కూడా నెయ్యి ఎక్కువగా ఉంటేనే బాగుంటాయి. పిండిలో నెయ్యి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకుని ఇంకాస్త నెయ్యి కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే సున్నుండలు టేస్ట్ బాగుంటాయి. ఇలా నెయ్యి మొత్తం కలిసిన తర్వాత ఉండలు చుట్టుకోవాలి. కొద్దిగా పిండి తీసుకుని అరచేతిలో పెట్టుకొని ఇలా 2 వేళ్లతో నొక్కుతూ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సున్నుండలు రౌండ్గా అందంగా వస్తాయి. ఇలా తయారు చేయడం నేను మా అమ్మమ్మ గారి దగ్గర నేర్చుకున్నానండి. మా అమ్మమ్మ సున్నుండలు చాలా బాగా చేస్తుంది. చూడండి, చాలా రౌండ్గా వచ్చాయి. నేనైతే చిన్నగా చేశాను. మా అమ్మమ్మ చేసిందంటే చాలా పెద్దవి చేసేదండి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా చుట్టుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సున్నుండలు తయారు చేసేటప్పుడు రౌండ్గానే కాకుండా పిల్లల కోసం ఇలా పొడవుగా చేసి ఇవ్వండి. వాళ్ళు పట్టుకుని తినడానికి ఈజీగా ఉంటుంది. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇలానే చేసేది. నేను ఇప్పుడు మా పిల్లల కోసం ఇలానే తయారు చేస్తాను. ఇలా మీకు కావాల్సిన విధంగా సున్నుండలన్నీ తయారు చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ సంక్రాంతికి నేను చెప్పిన విధంగా ఎంతో టేస్టీగా ఉండే ఈ మినప సున్నుండలను మీరు తయారు చేసుకుని ఎలా వచ్చిందో నాకు కార బూందీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ని మీరు ఫాలో అయ్యి కార బూందీని తయారు చేసినట్టయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. కార బూందీ తయారు చేయడానికి ముందుగా పిండి కలుపుకుందాం. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 1 కప్ శనగపిండి వేసుకోండి.
1 కప్ శనగపిండికి 1/4 కప్ బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి వేయడం వల్ల బూందీ తొందరగా మెత్తపడదు, క్రిస్పీగా ఉంటుంది. రెండు కూడా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. శనగపిండి బియ్యపిండి కూడా బాగా మెత్తగా ఉండాలండి, అలా ఉంటేనే బాగుంటుంది. ఇలా నేను చూపించిన విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి కలుపుకునేటప్పుడు వాటర్ ఎక్కువగా వేయొద్దు. వాటర్ ఎక్కువ అయితే బూందీ రౌండ్గా రాదండి, ఆయిల్ కూడా ఎక్కువగా తీసుకుంటుంది. ఇలా నేను చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే థిక్గా ఉండకూడదు. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత బూందీ వేసుకోవడానికి బూందీ గరిటె తీసుకుని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి ఒక గరిటె వేసుకోండి. పిండి ఎక్కువగా వేయొద్దు. పిండి వేసిన తర్వాత ఇలా కొద్దిగా ట్యాప్ చేస్తే బూందీ ఈజీగా వస్తుంది. చూడండి, ఇలా కొద్దిగా ట్యాప్ చేసి మంటను మీడియం హీట్లోనే పెట్టుకోండి. మంటను సిమ్లో పెట్టద్దు, అలానే హైలో కూడా ఉండకూడదు. మీడియం హీట్లో పెట్టుకొని బూందీని కలుపుతూ వేయిస్తే అంతా కూడా ఒకేలా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం మళ్ళీ వేసుకునేటప్పుడు గరిటెను ఈ విధంగా క్లీన్ చేసి తీసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాతే సెకండ్ పోర్షన్ వేసుకోవాలి. బూందీ వేసుకునేటప్పుడు ఆయిల్ మాత్రం బాగా వేడిగా ఉండాలండి. అంతేకాకుండా మీరు గరిటె కూడా బాగా హైట్లో పెట్టకూడదు, మీడియం హైట్లోనే ఉండాలి. బాగా హైట్ నుంచి మీరు బూందీ వేసినట్టయితే బూందీ రౌండ్గా రాదు. ఇలా బూందీ వేసుకున్న తర్వాత మంటను మీడియం హీట్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా పిండి మొత్తం బూందీ తయారు చేసుకోవాలి. ఇలా బూందీ తయారు చేసుకున్న తర్వాత మీకు టిష్యూ పేపర్ అవైలబుల్ ఉంటే టిష్యూ పేపర్ మీద బూందీని వేసినట్టయితే ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా పేపర్ పీల్చుకుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు కాగుతూ ఉన్న ఆయిల్లో 1/4 కప్ పల్లీలు వేసుకుని పల్లీలని వేయించండి. పల్లీల ప్లేస్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి. ఇలా ఇవి బాగా వేగిన తర్వాత ఆయిల్లోంచి బయటకు తీసి పక్కగా పెట్టండి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ వేయించుకున్న పల్లీలను ముందుగా తయారు చేసి పెట్టుకున్న బూందీలో వేసుకోండి. ఇదే ఆయిల్లో 1/2 కప్ కరివేపాకు వేసుకుని వేయించుకోండి. కరివేపాకు వేగుతూ ఉన్నప్పుడు 4-5 వెల్లుల్లి రెమ్మలు దంచి వేసుకోండి. వెల్లుల్లి రెమ్మలు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఇది బాగా వేగిన తర్వాత ఆయిల్లోంచి బయటకు తీసి ఇది కూడా బూందీలో వేసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ కారం వేసుకుని ఇవన్నీ కూడా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుని తక్కువైతే కొంచెం యాడ్ చేసుకుని మళ్ళీ కలుపుకోండి. ఫ్రెండ్స్, చూసారుగా చాలా ఈజీగా ఇంట్లోనే కారా బూందీని ఎలా తయారు చేసుకోవాలో. ఫ్రెండ్స్, ఇలా నేను చెప్పిన ఈ చిన్న టిప్స్ని మీరు ఫాలో అవుతూ చేసినట్టయితే పర్ఫెక్ట్గా కారా బూందీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా నేను చెప్పిన విధంగా మీరు తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చెక్క వడలు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా ఇంకా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పే టిప్స్ని మీరు ఫాలో అయి చేసినట్టయితే ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెక్క వడలు పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి ముందుగా 2 కప్పులు నీళ్ళు తీసుకుని ఒక కప్లో 1/3 కప్ వరకు చాయ్ పెసరపప్పు వేసుకోండి. అలాగే ఇంకొక కప్లో 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో ఒకసారి కలిపి అరగంట పాటు వీటిని బాగా నాననివ్వాలి. ఇవి నానిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని వడపోసి తీసుకోండి. వాటర్ లేకుండా వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు వేసుకుని పౌడర్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పౌడర్ను ఒక బౌల్లోకి తీసుకుని ఈ పౌడర్ని కూడా పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే మిక్సీ జార్లోకి 10 వరకు పచ్చిమిరపకాయలు వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. వాటర్ లేకుండా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని దీనిని కూడా పక్కన పెట్టండి. ఇలా మనం అన్నింటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిని కొలిచి తీసుకోవాలి.
మీరు ఎంత క్వాంటిటీలో బియ్యపిండి తీసుకోవాలనుకుంటున్నారో ఆ బియ్యపిండిని ఇలా కొలిచి తీసుకోండి. నేనైతే 2.5 కప్పులు బియ్యపిండి తీసుకుంటున్నాను. ఇలా కొలిచి తీసుకున్న బియ్యపిండిని ఉక్కపెట్టుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టి ఇందులో మీరు ఎంత బియ్యపిండి తీసుకున్నారో అంతే క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి. నేను 2.5 కప్స్ బియ్యపిండి తీసుకున్నాను. ఇప్పుడు అదే కప్తో 2.5 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. ఇలా ఈ కొలత అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ వాటర్లో తగినంత సాల్ట్ వేయండి. నేను తీసుకున్న బియ్యపిండికి 1 స్పూన్ సాల్ట్ అయితే సరిపోయింది. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి గరిటెతో కలుపుకుని వాటర్ని బాగా మరగనివ్వాలి. ఇలా వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ వేసుకుని వెంటనే బియ్యపిండి వేసుకోండి. ఇప్పుడు పిండి మొత్తం వాటర్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకుని 5 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గనివ్వండి. మరీ ఎక్కువ టైం ఏమీ అవసరం లేదు. 5 మినిట్స్ అయితే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత తీయకుండా కాసేపు అలానే వదిలేయండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక పళ్ళును తీసుకుని ఇప్పుడు ఉక్కపెట్టుకున్న పిండిని పళ్ళుల్లో వేసుకుని చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడి వేసుకోవాలి. ఇలా పుట్నాల పప్పు పొడి వేసుకోవడం వల్ల చెక్క వడలు ఆయిల్ పీల్చకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టి పెట్టుకున్న చాయ్ పెసరపప్పు అలాగే నువ్వులను వాటర్ తీసేసి వేసుకోండి. ఇలా వీటిని బాగా నానబెట్టి వేసుకోవడం వల్ల చెక్క వడలు వేయించుకునేటప్పుడు పప్పులు ఊడిపోకుండా అంటుకుని ఉంటాయి. ఇప్పుడు ఇందులో సన్నగా తురిమిన కొత్తిమీర కొద్దిగా వేసుకోండి. కొత్తిమీర అవైలబుల్ లేనట్టయితే కరివేపాకైనా వేసుకోవచ్చు. ఇవి మొత్తం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు అవసరం అనుకుంటే వాటర్తో చేయి తడుపుకుంటూ పిండిని కలపండి. పిండి గట్టిగా ఉంటేనే ఆయిల్ పీల్చకుండా ఉంటాయి. పిండి పలచనైతే ఆయిల్ ఎక్కువ తీసుకుంటాయండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇలా అవసరం మేరకు మాత్రమే చేయి తడుపుకుంటూ పిండిని ఇలా సాఫ్ట్గా ముద్దల్లా చేసుకోండి. ఇలా తయారు చేసుకుని ఈ ముద్దలను ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. ఇదే విధంగా పిండి మొత్తం చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా చేసుకోండి. ఇలా తయారు చేసుకున్న ఈ బాల్స్ని ఇప్పుడు పూరీ ప్రెస్ తీసుకుని అందులో ఆయిల్ ప్యాకెట్ కవర్ని కట్ చేసి పెట్టుకోండి. లేదంటే ప్లాస్టిక్ కవర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కవర్కి కొద్దిగా ఆయిల్ రాసుకుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న బాల్స్ని ఇలా ఒక్కొక్కటిగా మధ్యలో పెట్టుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయనవసరం లేదండి, కొద్దిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న వీటిని ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఇలాగే తయారు చేసుకుని ఇప్పుడు ఇవి వేయించుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న ఈ చెక్క వళ్ళను ఒక్కొక్కటిగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో సరిపడినన్ని వేసిన తర్వాత వీటిని మంటను హైలో పెట్టే కాసేపు వేగనివ్వండి. ఇవి వేగేటప్పుడు ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇవి కాస్త వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుని రెండు వైపులా బాగా వేయించుకోండి. మంటను సిమ్లో పెడితే ఆయిల్ పీల్చుకుంటాయండి. హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. ఇలా ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఆయిల్లోంచి ఒక స్ట్రైనర్లోకి తీసుకుని పక్కగా పెట్టండి. ఇలా ఆయిల్ బాగా వాడిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా ఇలానే వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు మంటను హైలో పెట్టే వేయించుకోండి. సిమ్లో పెట్టి వేయిస్తే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి. ఇలా ఇవన్నీ కూడా ఈ విధంగా వేయించుకున్నాం కదా. ఇప్పుడు ఇవి బాగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ అయినా ఇవి మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయి. ఫ్రెండ్స్, చూసారు కదా చెక్క వడలు ఎలా తయారు చేసుకోవాలో. నేను చెప్పి ఈ టిప్స్ని మీరు ఫాలో అయ్యి చేసినట్టయితే చెక్క వడలు ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. ఇలా మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి
ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్. బెల్లం గవ్వలు ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా మనం ఈ గవ్వలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు గవ్వలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. మైదా పిండి పావు కిలో, బొంబే రవ్వ 100 గ్రాములు, బెల్లం పావు కిలో, నెయ్యి 2 స్పూన్స్, ఆయిల్ 2 స్పూన్స్, ఇలైచీ 4 తీసుకోండి, సాల్ట్ కొద్దిగా. తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ఒక ప్లేట్ తీసుకుని అందులో మైదా పిండి వేసుకోవాలి. తర్వాత బొంబే రవ్వ వేసుకోండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. స్వీట్ రెసిపీకి సాల్ట్ ఎక్కువగా అవసరం లేదండి, చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఆయిల్ని నెయ్యిని వేడి చేసి వేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టి నెయ్యి ఆయిల్ వేసి బాగా వేడి చేయండి. ఇది బాగా వేడిగా అవ్వాలి. ఇది వేడిగా అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిలో వేసుకోండి. ఇలా ఈ విధంగా పొంగుతూ ఉండాలండి. ఆయిల్ ఎప్పుడు కూడా ఇలా పొంగితేనే గవ్వలు చాలా గుల్లగా ఉంటాయి. నెయ్యి ఆయిల్ కూడా ఈ విధంగా వేడిగా ఉండాలండి. ఇలా పొంగితేనే గవ్వలు బాగుంటాయి. ఇప్పుడు పిండి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని హాట్ వాటర్తో కలుపుకోవాలి. దానికోసం ఏదైనా ఒక బౌల్తో వాటర్ పెట్టుకుని బాగా వేడి చేయండి. ఇలా మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిలో హాట్ వాటర్ వేసుకుని చపాతీ ముద్దలా సాఫ్ట్గా కలుపుకోవాలి. హాట్ వాటర్తో పిండి కలుపుకోవడం వల్ల గవ్వలు చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు బాగా ప్రెస్ చేస్తూ ఒక 10 నిమిషాల పాటు ఈ పిండిని కలుపుకోవాలండి. ఇలా కలిపితేనే గవ్వలు బాగుంటాయి. ఇలా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ రావాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్లో పెట్టి ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టండి. 20 మినిట్స్ తర్వాత మనం గవ్వలు తయారు చేసుకోవాలి. 20 మినిట్స్ అయితే అయిపోయాయండి. ఇప్పుడు మనం గవ్వలు తయారు చేసుకుందాం. ఇలా కొద్దిగా పిండి తీసుకుని నేను చూపించిన విధంగా ఇలా బాల్స్లా తయారు చేయండి. ఇదే విధంగా పిండి మొత్తం బాల్స్ తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు గవ్వలు తయారు చేసుకోవాలండి. దానికోసం గవ్వలు తయారు చేసుకునే ఇలా చెక్క బల్ల తీసుకోండి. ఇలా మనం తయారు చేసిన ఈ పిండి ముద్దను ఈ విధంగా బొటన వేలుతో ప్రెస్ చేస్తూ ఇలా చేసినట్టయితే గవ్వలు చాలా పల్చగా వచ్చి క్రిస్పీగా ఉంటాయండి. ఈ విధంగా తయారు చేసుకోవాలి. మీరు ఎంత బాగా ప్రెస్ చేస్తే ఇవి అంత పల్చగా వస్తాయి. ఇదే విధంగా గవ్వలన్నీ కూడా తయారు చేసుకుని ఇప్పుడు వీటిని వేయించుకోవాలి. గవ్వలు వేయించుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గవ్వలను వేసుకోవాలి. ఆయిల్ అయితే బాగా వేడిగా ఉంది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న గవ్వలను ఈ విధంగా వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా కలుపుతూ వేయించుకోండి. మంటను మీడియం హీట్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా గవ్వలను కలుపుతూ వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల అన్నీ కూడా ఒకేలా వేగుతాయి. ఈ కలర్ రావాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని ఈ విధంగా ఆయిల్లోంచి బయటకు తీసుకోవాలి. ఆయిల్ అంతా వాడిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా వేసుకుని వేయించుకోవాలి. గవ్వలు వేయించేటప్పుడు కలుపుతూ వేయించండి. ఇలా చేయడం వల్ల అన్నీ కూడా ఒకేలా వేగుతాయి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు వీటికి పాకం పెట్టుకోవాలి. దానికోసం ఏదైనా ఒక వెడల్పాటి పాత్ర తీసుకుని బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకోండి. 1/4 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెట్టి
ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఉండపాకం వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలండి. పాకం అయితే బాగా మరుగుతూ ఉంది. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఏదైనా ఒక బౌల్తో వాటర్ తీసుకుని కొద్దిగా పాకం వేసి చూస్తే ఇలా ఈ విధంగా రావాలి. ఇలా ఉండ గట్టిగా అవ్వాలండి. ఇలా అయితే మనకి పాకం వచ్చేసినట్టే. ఇప్పుడు దంచి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం వేయించి పెట్టుకున్న గవ్వలను ఈ పాకంలో వేసుకుని మొత్తం అంతా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, బెల్లం గవ్వల్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇలా పాకం ఈ విధంగా ఉండాలండి. ఇలా ఉండపాకం పెట్టుకుంటేనే గవ్వలు బాగుంటాయి. లేత పాకం అయితే అంటుకుపోతాయండి, బెల్లం చేతికి అంటుకుపోతుంది. చూడండి, మనం ముదర పాకం పెట్టుకున్నాం కనుక ఇలా గవ్వకి బెల్లం అంటుకుని చాలా బాగుంటుంది. ఇలా ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వలను ఈ విధంగా తయారు చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొబ్బరి అరిసెలు ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ టైం తయారు చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పక్కా కొలతలతో ఈ రెసిపీని చూపిస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కొబ్బరి అరిసెలు తయారు చేయడానికి ముందుగా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. దానికోసం ఒక బౌల్లోకి 750 గ్రాముల రేషన్ బియ్యం తీసుకున్నాను. అరిసెలు రేషన్ బియ్యంతో చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. కడిగిన తర్వాత వాటర్ వేసుకుని 24 గంటల పాటు నానబెట్టాలి. ఇవి బాగా నానితేనే బాగుంటాయి. ఇలా నానిన తర్వాత వీటిని మళ్ళీ 2-3 సార్లు బాగా కడగండి. కడిగిన తర్వాత ఇందులో నుంచి వాటర్ మొత్తం తీసేయాలి. దానికోసం ఒక స్ట్రైనర్ తీసుకుని రైస్ వేయండి. వాటర్ మొత్తం వాడిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ని గ్రైండ్ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్లోకి రైస్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పిండిని జల్లించుకోవాలి. దానికోసం ఒక జల్లిల్లో పిండి వేసుకుని ఇలా నేను చూపించిన విధంగా జల్లించి తీసుకోండి. అరిసెలకి వాడే పిండి ఎప్పుడు కూడా చాలా మెత్తగా ఉండాలి. మెత్తని జల్లెడ వేసుకోండి. పిండి జల్లించేటప్పుడు ఎప్పుడు కూడా మధ్యలో ఇలా ఒత్తుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పిండి తడారకుండా ఉంటుంది. ఇలా జల్లించినప్పుడు మనకి పైన ఇలా మొరు వస్తుందండి. దాన్ని కూడా మళ్ళీ గ్రైండ్ చేసుకుని జల్లించుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తం జల్లించుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు పాకం పెట్టుకోవాలి. దానికోసం ఒక వెడల్పాటి పాత్ర తీసుకుని 600 గ్రాముల బెల్లం, కొబ్బరి తురుము వేసుకోవాలి. ఒక కొబ్బరికాయ తీసుకుని తురుము తీసుకున్నానండి. ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఒక గ్లాస్ వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని రెండు కూడా కలిసే విధంగా బాగా కలుపుకోండి. మంటను సిమ్లో పెట్టి ఉండపాకం వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా కొబ్బరి, బెల్లం కూడా కలిపి ఉడికితే టేస్ట్ బాగుంటుంది. ఇదైతే ఉడుకుతూ ఉందండి. మంటను సిమ్లోనే ఉంచండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇదైతే మనకి చాలా వరకు ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని కొద్దిగా వేసుకుని చూసుకోండి. ఇలా మీరు చూసినప్పుడు ఈ విధంగా ఉండవ్వాలి. ఇప్పుడైతే ఉడికిపోయింది కదా. ఇందులో మనం 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల అరిసెలు టేస్ట్ బాగుంటాయి. ఇలా ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. కిందకి దింపిన తర్వాత పిండి వేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుతూ ఉండండి. ఇలా చేసేటప్పుడు ఇంకొకరి హెల్ప్ ఉండాలండి. పిండి వేయడానికి ఇంకొకరు ఉంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా పిండి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోండి. పిండి వేసేటప్పుడు చూసుకుని వేసుకోండి. మొత్తం అంతా ఒకేసారి వేయొద్దు. పిండి ఎక్కువగా వేసినట్టయితే చలిమిడి గట్టిగా వచ్చేస్తుంది. చలిమిడి ఎప్పుడు కూడా ఇలా సాఫ్ట్గా ఉండాలి. చేతికి ఆయిల్ రాసుకుని ఇలా కొద్దిగా ముద్ద తీసుకుని చూసుకోండి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా ఉంటే అరిసెలు విరిగిపోకుండా అందంగా వస్తాయి. అరిసెలు వేయడానికి చలిమిడి ఎప్పుడు కూడా వేడిగా ఉండాలండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు చల్లారకుండా మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు అరిసెలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా నేను చూపించిన విధంగా మీకు కావాల్సిన సైజులో పిండి ముద్ద తీసుకుని ఒక కవర్ తీసుకుని
ఇలా నేను చూపించిన విధంగా ఈ విధంగా వేసుకోవాలి. కవర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ రాయడం వల్ల అరిసె అంటుకోకుండా ఈజీగా వస్తుంది. మనం గారి వేసుకుంటాం కదండి, ఆ విధంగా ఇలా ఒత్తుకుని మధ్యలో చిన్న హోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు బాగా వేడిగా ఉన్న ఆయిల్లో వేసుకుని మంటను సిమ్లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇంకొకసారి చూపిస్తున్నానండి. ఇలా మీకు కావాల్సిన సైజులో పిండి తీసుకుని ఈ విధంగా ఒత్తుకుని మధ్యలో హోల్ చేయండి. ఇప్పుడు కాగుతూ ఉన్న ఆయిల్లో వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. మంటను సిమ్లో పెట్టే వేయించండి, లేదంటే పైన మాడిపోతుంది, లోపల ఉడకవండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. రెండో వైపు కూడా తిప్పుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకోండి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. మామూలు అరిసెలు అయితే కనుక ఎక్కువ ఆయిల్ తీసుకుంటాయండి, అరిసెల్ని ఒత్తుకోవాలి. ఈ అరిసెలు అయితే ఆయిల్ తక్కువ తీసుకుంటాయి, ఒత్తుకోని అవసరం లేదు. ఇలా అన్నీ వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి, పైన చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఆయిల్ కూడా చాలా తక్కువ తీసుకున్నాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం తయారు చేసిన వాళ్ళు కూడా ఈ రెసిపీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ సంక్రాంతికి నేను చెప్పిన విధంగా ఈ కొబ్బరి అరిసెలు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కజ్జికాయలు పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇందులో మనం చాలా రకాల స్టఫింగ్స్ పెట్టుకోవచ్చు. అందులో భాగంగా ఈరోజు నేను మీకు ఒక మెథడ్ని చూపించబోతున్నాను. మిగిలినవి నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇందులో పెట్టే స్టఫింగ్ వల్లే దీని టేస్ట్ అనేది పెరుగుతుంది. ఫ్రెండ్స్, నేను చెప్పే కొలతలతో కజ్జికాయలు చేసినట్టయితే మొదటిసారి ఈ రెసిపీని ట్రై చేసే వాళ్ళకైనా ఇవి పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి ముందుగా స్టఫింగ్ తయారు చేసుకోవడం కోసం 4 కొబ్బరి చెక్కలు తీసుకుని వీటిని ఇలా తురిమి తీసుకున్నాను. కొబ్బరి తీసుకునేటప్పుడు లేతది కాకుండా కొంచెం ముదిరిన కొబ్బరి తీసుకోండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఈ కొబ్బరిని వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి కొబ్బరి తురుము వేసుకుని మంటను సిమ్లో పెట్టి బాగా డ్రైగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొబ్బరి తురుము వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది. మాడిపోకుండా ఇలా కలుపుతూ బాగా వేయించుకోండి. ఇలా బాగా డ్రైగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొబ్బరి తురుము ఈ విధంగా వేగితేనే బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది చల్లారిన తర్వాత ఇందులో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం. ఇలా కొబ్బరి తురుము బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మెజరింగ్ కప్ తీసుకుని కొబ్బరి తురుముని కొలిచి తీసుకోండి. ఇలా నేను కొలుచుకున్న కొబ్బరి తురుము 4 కప్స్ అయ్యింది. ఇప్పుడు మీరు ఏ కప్తో కొబ్బరి తురుము తీసుకున్నారో అదే కప్తో 2 కప్స్ షుగర్ వేసుకోండి. ఇప్పుడు ఇవి రెండు కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇందులో మనం షుగర్ని పౌడర్లా కాకుండా డైరెక్ట్గానే వేసుకున్నాం కదా, అలా చేయడం వల్ల కజ్జికాయలు తినేటప్పుడు మధ్య మధ్యలో షుగర్ తగులుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వేరే ప్యాన్ పెట్టి 1/2 కప్ శనగపిండి వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుతూ మంటను సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. శనగపిండి వేగిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న కొబ్బరి షుగర్ మిశ్రమంలో ఈ శనగపిండి వేసుకోవాలి. వేయించిన శనగపిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ ఇలాచీ పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో 1/4 కప్ వరకు కట్ చేసిన జీడిపప్పు ముక్కలు వేసుకోండి. జీడిపప్పు ఆప్షనల్, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా ఒకసారి కలిపి టేస్ట్ చూసుకోండి. తీపి సరిపోయిందో లేదో చూసుకుని
ఏమైనా తక్కువైతే యాడ్ చేసుకోవాలి. నేను వేసిన షుగర్ అయితే సరిపోతుంది. తీపి కొంచెం ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకొద్దిగా షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా కలిపి పెట్టుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని పక్కన పెట్టండి. కజ్జికాయలు తయారు చేసుకోవడానికి పిండి కలుపుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇందులో 2 కప్స్ మైదా పిండి వేసుకోండి. మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుని సాల్ట్ మొత్తం పిండిలో కలిసే విధంగా బాగా కలపండి. ఇలా కలుపుకున్న ఈ పిండిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకుని ఆయిల్ని బాగా వేడి చేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ వేడివేడి ఆయిల్ని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చేత్తో కాకుండా స్పూన్తో ఒకసారి కలిపి ఇది కొంచెం చల్లారిన తర్వాత చేత్తో బాగా కలపండి. ఇందులో మీరు ఆయిల్ని ఎక్కువగా వేయనవసరం లేదు. 2 కప్స్ పిండికి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేడివేడి ఆయిల్ని పిండిలో కలుపుకోవడం వల్ల కజ్జికాయలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండి మరీ సాఫ్ట్గా కాకుండా అలానే గట్టిగా కాకుండా మీడియంగా ఉండాలండి. పిండి పలచనైతే కజ్జికాయలు ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా ఇంకొకసారి బాగా కలపండి. ఇలా పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి. మనం పూరి తయారు చేసుకునేటప్పుడు ఏ విధంగా చేసుకుంటామో అలా ఆ సైజులో ఉంటే సరిపోతుంది. ఇలా అన్నింటినీ తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. నేను వీడియోలో చూపించిన విధంగా ఒక పిండి ముద్ద తీసుకుని కొద్దిగా పొడి పిండి వేసుకుని పూరీలా రౌండ్గా కాకుండా కొంచెం ఓవెల్ షేప్లో ఉండేలా ఒత్తుకోండి. ఇలా పొడవుగా ఒత్తుకోవాలి. ఈ పూరీలను మందంగా కాకుండా కొంచెం పలుచగానే ఒత్తుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టండి. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ఇలానే తయారు చేసుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసుకున్నాం కదా, వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. మనం తయారు చేసుకున్న ఈ పూరీలు మందంగా కాకుండా ఇలా పలచగా ఉండాలి. ఇప్పుడు కజ్జికాయలు చేసుకునే మౌల్డ్ తీసుకుని మనం తయారు చేసుకున్న పూరీని ఇలా దీనిపై వేసుకుని ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా వాటర్ తీసుకుని ఇలా చుట్టూ తడుపుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం కజ్జికాయని వేయించుకునేటప్పుడు ఆయిల్లో ఈ జాయింట్ ఊడిపోకుండా ఉంటుంది. ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ని ఫుల్గా వేసుకుని ఇలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా చేస్తే మనం కలుపుకున్న 2 కప్స్ పిండి వీటన్నింటికి సరిపోతుందండి. ఇలా కజ్జికాయల మౌల్డ్ అవైలబుల్ లేని వాళ్ళు చేత్తో కూడా వీటిని చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. ఇలా తయారు చేసుకుని ఈ కజ్జికాయను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, ఇంకొకసారి చూపిస్తున్నాను. ఇలా చుట్టూ కూడా వాటర్తో ఒకసారి తడిపి మనం తయారు చేసుకున్న స్టఫింగ్ వేసుకుని ఇలా గట్టిగా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా పిండి అంతా తీసేసి ఈ పిండితో మళ్ళీ మనం పూరీలు చేసుకోవచ్చు. ఇలా కజ్జికాయ మౌల్డ్ అవైలబుల్ ఉన్నట్టయితే మీకు పిండి తక్కువగా పడుతుందండి. మనం చేతితో చుట్టేటప్పుడు కొంచెం పిండి ఎక్కువగా కలుపుకోవాలి. ఇప్పుడు కజ్జికాయ మౌల్డ్ అవైలబుల్ లేని వాళ్ళకి చేతితో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పూరి తీసుకుని దాని చుట్టూ కూడా ఇలా వాటర్తో తడపండి. ఇప్పుడు మధ్యలో మనం తయారు చేసుకున్న స్టఫింగ్ వేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఒకసారి ప్రెస్ చేయండి. తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఈ విధంగా చుట్టుకోవాలి. ఇలా చేస్తే డిజైన్ మీకు చక్కగా వస్తుంది, అలాగే ఊడిపోకుండా ఉంటుంది. ఇలా చేసేటప్పుడు పిండి కొంచెం ఎక్కువ పడుతుందండి. 2 కప్స్ కంటే పిండి ఇంకా ఎక్కువగానే కలుపుకోవాలి.
ఇలా అన్నీ తయారు చేసుకుని ఇప్పుడు వీటిని వేయించుకోవడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత మనం తయారు చేసుకున్న కజ్జికాయల్ని ఇలా ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి. ఆయిల్కి సరిపడినన్ని వేసుకుని మంటను మీడియం హీట్లో పెట్టుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేయించుకునేటప్పుడు ఇలా అటు ఇటు తిప్పుతూ వేయించుకోండి. ఇవైతే వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి బయటికి తీసుకుని కొంచెం పక్కగా పెట్టండి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలినవన్నీ వేయించుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా కజ్జికాయలు పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో. ఇలా తయారు చేసిన ఈ కజ్జికాయల్ని మీరు ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు. టేస్ట్ అంత బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇలా నేను చెప్పిన ఈ కొలతలతో కజ్జికాయలు తయారు చేసినట్టయితే మొదటిసారి చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇలా మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు మన ఛానల్లో స్వీట్ షాప్లో దొరికే స్వీట్ బూందీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేయాలో వీటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. 1 కప్ శనగపిండి, 1 కప్ షుగర్, రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్, చిటికెడు బేకింగ్ సోడా, ఇలైచీ 4 దంచి పౌడర్ చేసి తీసుకోండి. ఫుడ్ కలర్స్ గ్రీన్, ఎల్లో, రెడ్, ఇవి ఆప్షనల్ అండి. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా పిండిని జల్లించుకోవాలి. దానికోసం జల్లెడ తీసుకుని పిండి వేయండి. శనగపిండిని ఈ విధంగా బాగా జల్లించిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. పిండి ఎప్పుడు చాలా మెత్తగా ఉండాలండి, అప్పుడే బూందీ రౌండ్గా అందంగా వస్తుంది. ఒక బౌల్లోకి తీసుకుని పిండి కలుపుకుందాం. ఇందులో చిటికెడు బేకింగ్ సోడా వేసుకుని పిండిని ఒకసారి బాగా కలపండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ మీరు చూసుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే పిండి మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని పల్చగా కూడా ఉండకూడదు. పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటేనే బూందీ రౌండ్గా వస్తుంది. నేను చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోండి. పిండి మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోండి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుకుంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. పిండిని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఈ కప్తో వాటర్ తీసుకున్నానండి. ఈ కొద్ది వాటర్ మాత్రమే మిగిలాయి. ఇలా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు 3 కప్స్ తీసుకుని విడివిడిగా ఈ బౌల్లోకి వేసుకోండి. ఈ విధంగా బౌల్లోకి తీసుకుని కలర్ యాడ్ చేసుకోవాలి. కలర్ ఆప్షనల్ అండి, మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. కలర్ వేసుకోవడం వల్ల కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, అందుకోసం నేను కలర్ యాడ్ చేసుకున్నాను. పిండిలో కలర్ కలిసే విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత బూందీ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకోవాలి.
ఆయిల్ని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా కాగితేనే బూందీ రౌండ్గా వస్తుంది. ఎందుకంటే చూడండి, ఆయిల్లో పిండి వేసిన వెంటనే ఈ విధంగా పైకి తేలాలి. ఇప్పుడు ఆయిల్ కాగినట్టు ఇలాంటి ఒక గరిటె తీసుకుని బూందీ వేసుకోవాలి. మనం కలిపి పెట్టుకున్న బూందీ బ్యాటర్ని ఈ గరిటెలో వేయండి. పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటేనే ఈ విధంగా వస్తుంది. పల్చగా ఉన్నట్టయితే సరిగా రావండి. అలానే తిక్కగా కూడా ఉండకూడదు. ఇలా నేను చూపించిన విధంగా వేసుకోవాలి. బూందీ ఎప్పుడు కూడా ఆయిల్లో ఖాళీగా వేగాలండి. పిండిని మీరు ఎక్కువగా వేయొద్దు. ఈ మాత్రం వేస్తే సరిపోతుంది. మీడియం టు హై ఫ్లేమ్లో బూందీని జాగ్రత్తగా వేయించుకోండి. మరీ క్రిస్పీగా కాకుండా మరీ మెత్తగా కాకుండా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత టిష్యూ పేపర్ వేసిన ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. సెకండ్ టైం వేసినప్పుడు గరిటె కింద భాగాన్ని క్లీన్ చేసి తీసుకోవాలి. అలా క్లీన్ చేయడం వల్ల పిండి ముద్ద ముద్దగా రాకుండా ఇలా రౌండ్గా నీట్గా వస్తుంది. మీరు బాగా పైనుంచి వేసినట్టయితే బూందీ పొడవుగా వస్తాయండి. కొద్దిగా కింద నుంచి మాత్రమే వేసుకోవాలి. ఇలా బూందీని వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా బూందీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని తీసి ఒక బౌల్లోకి పక్కన పెట్టండి. మనం తయారు చేసిన బూందీని చూడండి, ఒకసారి రౌండ్గా అందంగా వచ్చింది. ఇప్పుడు పాకం పెట్టుకోవాలి. దానికోసం ఒక బౌల్తో షుగర్ తీసుకుని, మీరు ఏ బౌల్తో షుగర్ తీసుకున్నారో అదే బౌల్తో 3/4 కప్ వాటర్ వేయండి. మీకు ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ఆ బౌల్ పెట్టి ఇలాచీ వేయండి. ఒకసారి కలిపి ఈ షుగర్ సిరప్ని బాగా మరిగించుకోవాలి. లేత పాకం రావాలి. ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. పాకం జిగురుగా ఉండాలి. తీగ పాకం రాకూడదు. అలా అని మరీ పలచగా ఉండకూడదండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకంలో తయారు చేసి పెట్టుకున్న బూందీని వేసుకుని రెండు కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలుపుకుందాం. ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక అరగంట పాటు దీన్ని పక్కన అలానే వదిలేయండి. ఎందుకంటే మిగిలిన పాకం కూడా ఈ బూందీ బాగా పీల్చుకొని జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇది పక్కన పెట్టి అరగంట తర్వాత ఒకసారి చూద్దాం. చూడండి, పాకం మొత్తం పీల్చుకుని బూందీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. స్వీట్ షాప్లో దొరికే బూందీ మనం ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. కలర్ఫుల్గా ఎంత చక్కగా ఉందో. ఇంతేనండి. ఈ విధంగానే మనం స్వీట్ బూందీని ఇంట్లో తయారు చేసుకోవాలి. స్వీట్ ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ అయితే తప్పకుండా నచ్చుతుంది. చూసారుగా ఎంత కలర్ఫుల్గా అందంగా ఉందో. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా గులాబీ పువ్వులు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వీటిని చల్లగుత్తలని కూడా అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ మైదా, 1 కప్ బియ్యం పిండి, రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. పిండి మనం ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో 1/2 కప్ బెల్లం తీసుకోండి. 3/4 కప్ షుగర్ వేసుకోవాలి. టోటల్గా మనం స్వీట్ 3/4 కప్ వేసుకోవాలి.
అది బెల్లం అయినా అవ్వచ్చు, లేదంటే షుగర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే రెండు కూడా ఈ విధంగా వేసుకున్నాను. ఈ కొలతలతో మీరు తీసుకున్నట్టయితే కుకీస్ పర్ఫెక్ట్గా వస్తాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. పిండి కలుపుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని బియ్యం పిండి, మైదా వేసుకోండి. ఇందులో 1/4 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇది స్వీట్ రెసిపీ అండి, సాల్ట్ ఎక్కువగా వేయొద్దు. టేస్ట్ కోసం కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత పిండిలో ఒకసారి కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు షుగర్, బెల్లం కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి. నేను ఏ కప్తో పిండి తీసుకున్నానో అదే కప్తో 3 కప్స్ వాటర్ వేసుకున్నానండి. పైన కొద్దిగా వాటర్ పడింది. ఇలా పిండి మొత్తం ఉండలు లేకుండా జారుగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా మనం పిండిని జారుగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కుకీస్ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కుకీస్ వేసుకోవాలి. ఇది నాన్ స్టిక్ కుకీస్ మేకర్ అండి, అమెజాన్ నుంచి తెప్పించాను. దీంతో మనం కుకీస్ వేసుకోవడం వల్ల అంటుకోకుండా ఈజీగా వస్తుంది. ఈ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవడం కోసం కొద్దిగా పిండి వేసుకున్నానండి. ఆయిల్ బాగా వేడిగా ఉంది. ఇప్పుడు కుకీ మేకర్ పెట్టండి, 1 నిమిషం పాటు పెట్టుకోవాలి. ఇది బాగా వేడిగా అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ఈ కుకీ మేకర్ని డిప్ చేయండి. పూర్తిగా డిప్ చేయొద్దు, 3/4 వరకు మాత్రమే పెట్టాలి. వెంటనే ఆయిల్లో పెట్టండి. నాన్ స్టిక్ది కనుక ఈజీగా అంటుకోకుండా వచ్చేస్తుంది. ఇదే విధంగా కుకీస్ అన్నీ వేసుకోవాలి. నార్మల్గా వేసుకునే కుకీ మేకర్ అయితే ఎక్కువసేపు ఆయిల్లో ఉంచవలసి వస్తుందండి. ఇది నాన్ స్టిక్ది కనుక ఎక్కువసేపు ఆయిల్లో పెట్టనవసరం లేదు. కుకీస్ వేసే ముందు ఇలా 1 నిమిషం పాటు పెట్టుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా కుకీస్ అన్నీ వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుని 2 వైపులా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఈ కలర్ రావాలండి. ఈ విధంగా వస్తే మనకి వేగిపోయినట్టే. ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకుని వీటిని తీసి ఇలా పక్కగా పెట్టండి. ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఆయిల్ అంతా వాడిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మనం కుకీస్ అన్నీ కూడా వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ సంక్రాంతికి నేను చెప్పిన కొలతలతో ఈ రోజ్ కుకీస్ తయారు చేసుకోండి. ఫస్ట్ టైం తయారు చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పిండి మొత్తం కుకీస్ వేసుకుని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి. రోజు మన ఛానల్లో బటర్ మిల్క్ బైట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటాయి. ఈ బటర్ మిల్క్ బైట్స్ని ఏ విధంగా తయారు చేయాలో, వీటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. బియ్య పిండి 1 కప్ తీసుకోండి. పుల్లటి మజ్జిగ 1 కప్ తీసుకోండి. 2 కూడా ఈక్వల్గా తీసుకోవాలి. కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి ఒక 6 వరకు తీసుకోండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, వామ్ 1 స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పేస్ట్ను పక్కన పెట్టండి. ఇప్పుడు బటర్ మిల్క్ని మరిగించుకోవాలి. దానికోసం ఒక బౌల్లోకి తీసుకుని స్టవ్ ఆన్ చేసి పెట్టండి. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. బాగా కలుపుకుని మరిగించుకోవాలి. బటర్ మిల్క్ ఎప్పుడు కూడా పుల్లగా ఉంటేనే బాగుంటుందండి. బటర్ మిల్క్ మరుగుతూ ఉంది. ఇప్పుడు బియ్య పిండి వేసుకోవాలి. పిండి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టి మూత పెట్టి
2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది కాస్త చల్లారిన తర్వాత కిందకి దింపి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో వాము వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలపాలి. ఇలా పిండిని బాగా కలుపుకుని ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో వేసుకోండి. కాస్త చల్లారిన తర్వాత పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఈ విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల పిండి సాఫ్ట్గా తయారవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా ముద్దల్లా తయారు చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు వీటిని తాలికలు తయారు చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా కాస్త పిండి ముద్ద తీసుకుని ఇలా తాలికల్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వీటిని కట్ చేసుకోవాలండి. ఈ పిండిని మొత్తం ఇదే విధంగా చేసుకోవాలి. చూడండి, ఇలా నేను చూపించిన విధంగా ఇలా తాలికల్లా తయారు చేయండి. ఇదే విధంగా పిండి మొత్తం తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ తాలికలను కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న తాలికలను ప్లేట్లోకి తీసుకుని ఇలా నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇవి తయారు చేయడానికి వాడే మజ్జిగ ఎప్పుడు కూడా పుల్లగా ఉంటేనే బాగుంటుంది. మన ఇంట్లో ఎప్పుడైనా మజ్జిగ మిగిలిపోయినప్పుడు ఒకసారి ఈ విధంగా తయారు చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి. ఇలా మిగిలినవన్నీ కూడా కట్ చేసుకుని ఇప్పుడు వీటిని వేయించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలు వేసుకోవాలి. ఇలా వీటిని వేసుకుని మంటను మీడియం హీట్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి కాస్త ఎక్కువ టైం తీసుకుంటుందండి. మంటను మీడియం హీట్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇవైతే వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసుకుని ప్లేట్లో వేసుకోండి. ఇలా మిగిలినవన్నీ కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగడానికి కాస్త ఎక్కువ టైం తీసుకుంటుందండి. మంటను మీడియం హీట్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా అన్నీ కూడా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు ఇవి నిల్వ ఉంటాయి. ఆయిల్ కూడా చాలా తక్కువ తీసుకుంటాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇలా నేను చెప్పిన విధంగా ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే గోధుమ సున్నుండలు ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తానండి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ రెసిపీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఎప్పుడంటే అప్పుడు తయారు చేసుకునే విధంగా నేను ఈ రెసిపీని మీకు చూపించబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. గోధుమ సున్నుండలు తయారు చేసుకోవాలి అనుకుంటే గోధుమలు తీసుకుని వీటిని బాగా వేయించి చల్లారిన తర్వాత మరపట్టి తీసుకుంటామండి. అలా కాకుండా ఇప్పుడు ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. గోధుమ సున్నుండలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ గోధుమ పిండి, 1 కప్ షుగర్ పౌడర్, రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. నెయ్యి తగినంత. ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే సున్నుండలు మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టండి. ఇందులో గోధుమ పిండి వేసుకోండి. ఈ గోధుమ పిండి నేను ఆడించిన గోధుమ పిండి తీసుకున్నానండి. మనం చపాతీల కోసం గోధుమలను ఆడించి తీసుకుంటాం కదా, ఆ పిండి తీసుకున్నాను. మీరు ప్యాకెట్ పిండి అయినా సరే తీసుకోవచ్చండి. మనం ఆడించిన పిండి అయితే ఆరోగ్యానికి మంచిది. గోధుమ పిండిని మంటను సిమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి. ఇది బాగా వేగితేనే బాగుంటుంది, లేదంటే పచ్చి వాసన వస్తుందండి. ఇలా కలర్ మారేంత వరకు కూడా వేయించుకోండి. ఇది వేగుతూ ఉన్నప్పుడు మీకు మంచి స్మెల్ వస్తుంది. కలర్ మారింది చూడండి, ఈ విధంగా వేగాలి.
ఇలా వేగితే మనకి పిండి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండి బాగా చల్లారిన తర్వాత షుగర్ పౌడర్ కలుపుకోవాలి. ఈ పిండి అయితే చల్లారిపోయింది. ఒక ప్లేట్లోకి తీసుకుని ఇందులో షుగర్ పౌడర్ యాడ్ చేయండి. మనం 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాము, అదే కప్తో 1 కప్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఇలా రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలోనే వేసుకోవాలండి. అప్పుడు మనకి తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పిండి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మీరు ఈ పిండిని తయారు చేసుకుని ఏదైనా ఒక ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు పాడవకుండా నిల్వ ఉంటుందండి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా లేదంటే మనకి ఏదైనా స్వీట్ తినాలి అనిపించినా ఎప్పుడంటే అప్పుడు ఈజీగా మనం సున్నుండి తయారు చేసుకోవచ్చు. నెయ్యి వేడి చేసుకుని పిండి కలుపుకుంటే మనకి సున్నుండి రెడీ అయిపోతుంది. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఒకసారి తీపి సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. మీకు ఏదైనా కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సున్నుండ తయారు చేసుకోవడం కోసం నెయ్యి వేడి చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని మంటను సిమ్లో పెట్టి నెయ్యిని బాగా వేడి చేయండి. నెయ్యి బాగా కాగిన తర్వాత సున్నుండ కలుపుకోవాలి. ఇలా మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పిండిలో వేడివేడి నెయ్యి వేసుకుని పిండి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోండి. నెయ్యి తక్కువగా ఉన్న సున్నుండ బాగోదండి, పొడి పొడిగా రాలిపోతుంది. అలా అని నెయ్యి ఎక్కువ అయినా సరే బాగోదండి, కరెక్ట్గా చూసి వేసుకోవాలి. ఈ గోధుమ సున్నుండకి నెయ్యి కరెక్ట్గా ఉంటేనే బాగుంటుందండి. మరీ ఎక్కువగా ఉండకూడదు, అలా అని తక్కువగా ఉండకూడదు. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ పిండి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత సున్నుండలు తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారుగా, గోధుమ సున్నుండలు తయారు చేయడం చాలా ఈజీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నేను పెట్టే డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా పిండి మొత్తం మీకు కావాల్సిన సైజులో సున్నుండలు తయారు చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారుగా, గోధుమ సున్నుండల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చాలా ఈజీ అండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది. అలాగే చాలా హెల్దీ రెసిపీ కూడా. ఇలా నేను చెప్పినట్టు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సగ్గు బియ్యంతో మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇంట్లో మనకి స్నాక్స్ ఏమీ అవైలబుల్ లేనప్పుడు, మీకు ఏదైనా స్పైసీగా తినాలి అనిపించినప్పుడు మన ఇంట్లో ఉండే సగ్గు బియ్యంతో 10 నిమిషాల్లో మీరు ఈ మిక్చర్ని తయారు చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. సగ్గుబియ్యం మిక్చర్ తయారు చేయడానికి 1 కప్ పెద్ద సైజులో ఉన్న సగ్గుబియ్యం తీసుకోండి. పిండి సగ్గుబియ్యం కాకుండా నైలాన్ సగ్గుబియ్యం తీసుకోండి, అవి అయితేనే బాగుంటాయి. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని వేయించడం కోసం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని బాగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడిగా ఉంటేనే సగ్గుబియ్యం పొంగుతాయి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూడడం కోసం ఇలా సగ్గుబియ్యాన్ని ఆయిల్లో వేసుకోండి. ఇవి పైకి తేలితే ఆయిల్ కాగినట్టే. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని కొద్దిగా వేసుకుంటూ వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి వేయొద్దు. ఇలా కొద్దిగా వేసుకుని మంటను హైలో పెట్టుకొని కలుపుతూ వేయించండి. ఇలా ఆయిల్ వేడిగా ఉంటేనే ఇవి చూడండి ఈ విధంగా పొంగుతాయి. వీటిని కలుపుతూ వేయించండి. ఇవి వేగేటప్పుడు ఒక్కొక్కసారి పేలుతూ ఉంటాయి, జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుందండి, లేదంటే పైన వేగిపోతాయి, లోపల వేగవు. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మీరు ఆయిల్లోంచి బయటకు తీసుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఆయిల్లోంచి తీయడానికి జ్యూస్ ఫిల్టర్ కానీ లేదంటే టీ ఫిల్టర్ కానీ తీసుకుని ఆయిల్లోంచి తీసినట్టయితే ఈజీగా వస్తాయి. ఇలా ఆయిల్ అంతా బాగా వాడిన తర్వాత ఇప్పుడు ప్లేట్లో వేసుకోండి. ఇదే విధంగా మిగిలినవి కూడా తీసుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ బ్యాచ్ వేసుకుంటున్నానండి. చూడండి, ఇలా ఆయిల్ బాగా వేడిగా ఉంటే ఇవి బాగా పొంగుతాయి. ఫ్రెండ్స్, మీరు వేయించుకునేటప్పుడు సగ్గుబియ్యాన్ని అన్నీ ఒకేసారి ఆయిల్లో వేయొద్దు. ఇలా కొద్దిగా 2-3 సార్లు వేయించుకోండి. ఇలా అన్నీ వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇవి వేగాయో లేదో మీకు తెలియాలంటే వేయించిన సగ్గుబియ్యాన్ని ఇలా మీరు ప్రెస్ చేసినట్టయితే ఇలా పిండిలా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా వేయించుకున్న సగ్గుబియ్యం అన్నీ కూడా ప్లేట్లో వేసుకుని ఇప్పుడు అదే ఆయిల్లో స్ట్రైనర్ పెట్టండి. 1/2 కప్ పల్లీలు వేసుకుని వేయించుకోండి.
ఇలా స్ట్రైనర్లో పల్లీలు వేసుకుని వేయించుకుంటే తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు వేయించుకున్న సగ్గుబియ్యంలో వేసుకోండి. ఇదే విధంగా కరివేపాకు కూడా వేయించుకోవాలి. కరివేపాకు బాగా వేగిన తర్వాత కరివేపాకును కూడా మనం ముందుగా వేయించుకున్న సగ్గుబియ్యంలో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టండి. స్టవ్ ఆన్ చేసుకుని వేరే ఒక ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ కాస్త వేడిగా అయిన తర్వాత 1 కప్ అటుకులు వేసుకోండి. అటుకుల్ని దోరగా వేయించుకోవాలి. మంటను మీడియం హీట్లో పెట్టుకొని బాగా వేయించండి. చాలామంది అటుకుల్ని ఆయిల్లో వేయిస్తారు. అలా వేయిస్తే అటుకులు ఆయిల్ని ఎక్కువగా పీల్చుకుంటాయి. ఇలా మీరు వేయించినట్టయితే ఆయిల్ తక్కువ తీసుకుంటాయండి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న సగ్గుబియ్యం పల్లీలను ఈ అటుకుల్లో వేసుకుని ఇందులో తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే 1/4 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేయండి. తర్వాత 1 స్పూన్ చాట్ మసాలా వేసుకుని ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. చాట్ మసాలా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మీ దగ్గర చాట్ మసాలా అవైలబుల్ లేనట్టయితే స్కిప్ చేసేయచ్చు. ఇలా వీటన్నింటినీ కూడా బాగా కలుపుకుని బాగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు కూడా క్రిస్పీగానే ఉంటాయి. ఫ్రెండ్స్ చూసారుగా, ఈ విధంగా మనం ఇంట్లో ఉండే సగ్గుబియ్యంతో మిక్చర్ని ఇలా తయారు చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.